హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ మూవీ ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే వీరాంజనేయులు అనే ఒక వ్యక్తి, అదేనండి మన బ్రహ్మానందం గారు, గోవాలో అయితే ఒక ఇల్లు అయితే కట్టుకుంటాడు. వీలైనప్పుడల్లా వాళ్ళ ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేసేవాళ్ళు. అనుకోకుండా బ్రహ్మానందం గారు చనిపోవడంతో తన ఫ్యామిలీ మొత్తం గోవాకి వెళ్ళిందే లేదనమాట. బ్రహ్మానందం గారి అస్థికల్ని గోవాలో కలపాలని చెప్పి ఫ్యామిలీ మొత్తం ఆయన కారులో అయితే బయలుదేరుతారు. అసలు ఈ జర్నీలో ఏం జరిగింది, ఆ ఇల్లు ఏంటి అనేది మనం ఈ సినిమాలో అయితే చూస్తాం. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ 2 అవర్స్ అయితే ఉంటుంది. నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎక్కడైతే బోర్ కొట్టలేదు, కానీ కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ అయితే అనిపించాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మనకి డైలీ లైఫ్లో ఉన్న మనకి క్యారెక్టర్తో బాగా సింక్ అయితే అవుతాయి. ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ అనేది ఉంది. ఈ క్యారెక్టర్స్ మనకి ఎంటర్టైనింగ్గా చూపించడంలో వాళ్ళు బాగా సక్సీడ్ అయితే అయ్యారు. ఇక ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి బీజిఎం చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కువ, కానీ మూవీలో అయితే సింక్ అయిపోయింది. అంటే ఈ సాంగ్స్ వల్ల మన ఫ్లో అనేది డిస్టర్బ్ అయితే కాదు. ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్లో వచ్చే కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి డైలీ లైఫ్లో చూపించే ఎమోషన్స్ని మనకి బాగా ప్రజెంట్ అయితే చేశారు. చెప్పడం మర్చిపోయా, మన బ్రహ్మానందం గారి మేమ్ రెఫరెన్స్ కూడా కొన్ని అయితే వాడుకున్నారు. ఇక ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీలో చాలా ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ ఎమోషన్ కూడా కరెక్ట్గా అయితే ఎక్కదు. ఇంటర్వెల్ ఏదో బాగుంది అనుకునే లోపే అప్పుడే ఇంటర్వెల్ అయితే అయిపోతుంది. మనకి ట్రైలర్ ఏమో ఎంటర్టైనింగ్గా అండ్ ఎమోషనల్గా అయితే కట్ చేశారు, కానీ మనకి మూవీలో మొత్తం ఎంటర్టైన్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఎమోషన్సే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఈ మూవీలో బ్రహ్మానందం గారి వాయిస్ని ఎక్కువగా వాడుకోలేకపోయారు. అంటే కొన్ని సీన్స్లో తన వాయిస్ వచ్చినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. మొత్తానికి నేనేమంటానంటే ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో టైంపాస్గా ఈ మూవీని అయితే చూసేయచ్చు. ఇక నేను ఫైనల్గా ఇచ్చే రేటింగ్ 3/5. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. నా రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.